పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రైతు బడి ఎగ్జిబిషన్లో ఉన్నాం. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి మొత్తం యంత్రాంగం ఏదైతే ఉందో అది ఆధునీకరణ యంత్రాంగం మొత్తం కూడా దాదాపు ప్రతి ఇయర్ కూడా డెవలప్ అవుతూ ఉంది, అప్డేట్ అవుతూ ఉంది. సో వ్యవసాయం కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పనిముట్టు కూడా అప్డేట్ అవుతూ ఉంది. గతంలో వ్యవసాయాన్ని ఏ రకంగా చేశారు, ఇప్పుడు వ్యవసాయాన్ని ఏ రకంగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఇయర్ కూడా ఒక కొత్త విధానం, కొత్త ఆధునీకరణ ఆయుధాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఈ ట్రాక్టర్లు కావచ్చు, వరి కోత మిషన్లు కావచ్చు, ఇట్లా కొత్తగా కొన్ని పనిముట్లు అయితే వస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా అంతర్జాతీయ స్థాయిలో నుంచి దాదాపు 500 కంపెనీలు 500 స్టాల్స్తో కూడా మొత్తం కూడా ఇట్లాంటి స్టాల్స్ ఉన్నాయి కదా, ఆ స్టాల్స్ 500 స్టాల్స్ పైన పెద్ద ఎత్తున ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు. రైతులకు సంబంధించి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఎగ్జిబిషన్లో దాదాపు ఈ 3 రోజులు ఎగ్జిబిషన్ ఉంది ఇది. సో దీంట్లో ఇక్కడ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక 20% డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి రైతులు ముఖ్యంగా ఎట్లా అప్డేట్ అవ్వాలి, కొత్త విధానాలు, కొత్త వ్యవసాయ విధానాలు తెలుసుకోవడానికి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యాచరణ అనేది రూపొందిస్తూ ఉన్నారు. సో కొన్ని మనకు కొన్ని విజువల్స్ చూడొచ్చు. మొత్తం కూడా ఆధునీకరణమైనటువంటి పరికరాలు కావచ్చు, అంటే వ్యవసాయాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, సో ఏ ఆధునీకరణతోటి ముందుకు తీసుకెళ్ళాలనేది కూడా మొత్తం మిషనరీ ప్రతి ఇయర్ కూడా కొత్త మిషనరీలు వస్తూ ఉంటాయి. సో అంటే ట్రాక్టర్లు ఇట్లా ఇంతకుముందు ఓన్లీ ఒక ట్రాక్టర్ తోటే ఇది చేస్తున్న పరిస్థితులు ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిదానికి కూడా ట్రాక్టర్తో ఇంకా ఏ రకమైనటువంటి విధానాన్ని తీసుకురావచ్చు. ఇప్పుడు మొత్తం కూడా వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ఎరువులు వేయడం కావచ్చు, ఈ ఫిషింగ్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా మారుతున్న ఈ రోజుల్లో మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా ఆధునీకరణ చెందుతుంది. దాంతోపాటుగా సో ఇక్కడ చూడొచ్చు వరి కోసేయాలంటే ఒకప్పుడు దాదాపు 2 నెలలు 3 నెలల 2 నెలలు నెల రోజుల సమయం పట్టేది వరి కోయాలంటే ఇప్పుడు ఒక్క రోజులోనే దాదాపు కొన్ని ఎకరాల ఈ వరి కోసే మిషన్ల త్రూ కూడా మొత్తం కూడా వరిని కోసే పరిస్థితి ఉంది. స్టార్టింగ్లో వేరే మిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం కొత్త మిషన్లు, అంటే సంవత్సరానికి ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చి కొత్త యంత్రాంగాన్ని తీసుకొస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో మొత్తం కూడా ఇటు వరి కోసేటప్పుడు కానీ, వరి నాటు వేసేటప్పుడు కానీ, ఇటు పత్తి పంట పెట్టేటప్పుడు కానీ మొత్తం కూడా ఆ భూమిని చదును చేసే సమయంలో భూమిని ఎలా చదును చేయాలి ఏంటి మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా అప్పుడు పశువులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు కర్రలతో చేసినటువంటి పనిముట్లు ఇవి ఉండేది, కర్రు కావచ్చు, ఇట్లాంటివి చిన్న పనిముట్లు ఉండేది. ఇప్పుడు అంతా కూడా మిషనరీ అప్డేట్ అవుతూ ఉంది. సో మొత్తం మనుషులు కూడా అప్డేట్ అయ్యి, అంటే వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలంటే తొందరగా పని కూడా అవుతుంది కాబట్టి సో ఇట్లా మిషనరీ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే ఉంది. మొత్తం కూడా ప్రతి ఒక్కటి ఇది మనం ఏదైతే బీడు భూములకు సంబంధించినటువంటి ఏదైతే చదును చేసేటప్పుడు ఫస్ట్ టైము సెకండ్ టైం చదును చేసేటప్పుడు ఈ మిషన్లన్నీ వాడుతూ ఉంటారు. సో ముఖ్యంగా గతంలో ఇవి చిన్న మనకి ఇది ఉండదు, చిన్న ట్రాక్టర్లకు వేసి పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కూడా భూమిని లోతుగా, అంటే లోతు నుంచి తవ్వి మీది కిందికి చేసే ప్రక్రియలో ఇవి వాడుతూ ఉంటారు. మొత్తం కూడా ఇట్లా ఆధునీకరణమైనటువంటి మొత్తం పరికరాలు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు. దాదాపు 500 పైన సంస్థలు కూడా ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి, అంటే రైతులకు సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, సో వాళ్ళకు నేర్పించడం కానీ, అంటే పాత పద్ధతిలో కనుక చేస్తే ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి కాబట్టి కొత్త పద్ధతిలో చేయాలి, కొత్తగా విత్తనాలను ఎలా ఇది చేయాలి, మొత్తం కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకోవాలి. సో మొత్తం కూడా ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి కార్యక్రమం అయితే ఇది. ముఖ్యంగా ప్రతి ఒక్కటి ఏదైతే రైతులకు సంబంధించి రైతు ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి కార్యాచరణ రూపొందించుకొని వ్యవసాయం చేస్తే కనుక ముందుకెళ్తారు, అధిక పెట్టుబడులు వస్తాయి. సో వాళ్ళ దగ్గరికే మరి ఏవైతే కొనే వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి తీసుకుపోయే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గరికి ఏదైతే వరి పంట వేసినా ఇంకొకటి వేసినా వీళ్ళే ఇది చేసుకొని మొత్తం కూడా ప్రభుత్వం దగ్గరకు వచ్చి కొనే విధంగా చేసుకోవాలని